వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. సోది లేకుండా ఫాస్ట్‌గా ఈ కొబ్బరి నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాననమాట. అండ్ ఇది చేసుకోవడం చాలా ఈజీ. 15 రోజుల వరకు నిలువుంటాయి. ఇంకోటి దీంట్లో నెయ్యి వాడాల్సిన పని లేకుండా ఓన్లీ పచ్చి కొబ్బరి, నువ్వులు ఉపయోగించి మంచి లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఇది చాలా అంటే చాలా మంచిది హెల్త్‌కి. ఒక కప్పు బెల్లాన్ని కొన్ని నీళ్లు పోసి ఒక ముదురు పాకం వచ్చే వరకు ఇలాగ మరిగిస్తూ ఉండాలనమాట. అండ్ ఇది మరుగుతూ ఉన్నప్పుడు ఒక 2 కప్పుల పచ్చి కొబ్బరిని మిక్సీ కన్నా వేసుకోండి. లేదంటే తురుముకున్నా పర్వాలేదు. కానీ కొంచెం మెత్తగా అయితే ఉండాలి. అండ్ వీటిని ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే మనం 15 డేస్ వరకు మంచిగా ఎంజాయ్ చేయొచ్చనమాట. చాలా బావుంటది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అయితే ఇవి ఇప్పుడు మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇంకొక స్టవ్ పైన ఒక 2, 3 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని మంచిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ నువ్వులు ఎందుకంటే మనం లడ్డు తింటున్నప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతూ టేస్ట్ బావుంటదనమాట. అండ్ మీకు నచ్చకపోతే దాన్ని స్కిప్ చేయొచ్చు. ఇట్లా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని అందులో వేసి ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరి నెయ్యి వేసి మనం హల్వాలాగా దగ్గరికి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు, నెయ్యి సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయాల్సిన పని లేదు. ఈ కొబ్బరిలో పచ్చిదనం పోయేంత వరకు వేయిస్తే సరిపోతదనమాట. అలా అయితే మీకు లడ్డు చుట్టడానికి కూడా చాలా బాగా వస్తది. అఫ్‌కోర్స్ మీరు ఇలాగా పచ్చి కొబ్బరి వేసిన వెంటనే అప్పటికప్పుడు తినాలి అనుకుంటే డైరెక్ట్‌గా స్టవ్ ఆపేసి ఒక 2 నిమిషాల పాటు చల్లారిన తర్వాత వాటిని ఉండలాగా చుట్టేయొచ్చు. కొంచెం నిలువ ఉండాలి అంటే ఈ పచ్చి కొబ్బరిలో ఉన్న వాటర్ పోయే వరకు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఉండలు చుట్టేయొచ్చు. ఇంకా ఇందులో ఎలాంటి ఫ్లేవర్స్ అవసరం లేదండి. అసలు నెయ్యి లేకపోయినా కూడా చాలా అంటే చాలా బావుంటది. నేనైతే ఒక 5 మినిట్స్ పాటు ఇట్లాగా ఫ్రై చేశాను. దాని తర్వాత ఇందులో వేయించుకున్న నువ్వులు కూడా వేసి చల్లారిన తర్వాత వీటిని ఉండలు చుట్టాననమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేస్తే సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా ఉంటుందనమాట. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనం 15 డేస్ వరకు చక్కగా టేస్టీగా ఉంటాయన్నమాట. అండ్ సాఫ్ట్‌గా కూడా ఉంటాయి. చూడండి ఎంత మృదువుగా అనిపించింది నాకైతే. అండ్ స్వీట్ కూడా కొంచెం బ్యాలెన్స్‌గా ఉంది. బాగా అనిపించింది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.